పరమేశ్వరుడి సృష్టిలో కొన్ని కొన్ని ప్రాణులు చాలా అపురూపంగా సాక్షాత్ దైవస్వరూపాలుగానే వస్తాయి. గోవు పశుజాతికి సంబంధించినది కాదు. ఏనుక్కి పూజ ఉంది, గుర్రానికి పూజ ఉంది, గోవుకి పూజ ఉంది, వృషభానికి పూజ ఉంది. దేవీ నవరాత్రుల్లో ఒకరోజు అశ్వపూజ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు కంచికామకోటి పీఠాధిపతులు ఆదేశిస్తే కాకినాడలో దేవీ నవరాత్రులలో అశ్వపూజ చేయడం జరిగింది. అశ్వపూజ పశుపూజ, గజపూజ పశుపూజ, గోపూజ పశుపూజ కాదు. గోపూజ సాక్షాత్ పరదేవత యొక్క పూజ. ఆ మాట ఎందుకు చెప్పారంటే, గోవు ద్వారా మనకి లభించే పదార్థాలు ఏముంటాయో అవన్నీ కూడా బాహ్యమునందు ఆంతరమునందు కూడా పవిత్రతని కల్పించేవి, ఇహము పరము రెండిటినీ కూడా ఇచ్చేవై ఉంటాయి.